అనగనగా ఒక అందమైన అడవిలో ఒక పెద్ద సరస్సుండేది. ఆ సరస్సులో ఒక తాబేలుండేది. దీనికి ఒక విచిత్రమైన అలవాటుంది. అదేంటంటే ఎప్పుడూ మాట్లాడుతూనే ఉండటం. ఏదో ఒక విషయం మీద వాగుతూనే ఉంటుంది. అందుకే దాన్నందరూ వాగుడుకాయ తాబేలు అని పిలిచేవారు. ఆ సరస్సుకి రోజూ 2 అందమైన హంసలొచ్చేవి. వాటి పేర్లు వికట మరియు సంకట. ఈ తాబేలు మరియు ఆ 2 హంసలు మంచి స్నేహితులయ్యారు. గంటలు గంటలు కబుర్లు చెప్పుకునేవారు. కాని ఒకసారి ఆ ప్రాంతంలో భయంకరమైన కరువొచ్చింది. వర్షాలు లేవు, ఎండలు మండిపోతున్నాయి. సరస్సులో నీళ్లు రోజురోజుకీ తగ్గిపోతున్నాయి. చివరికి సరస్సు ఎండిపోయి బురదలా మారింది. హంసలకు అర్థమైంది, ఇక్కడ ఉంటే మనం చనిపోతాం, నీరున్న వేరే ప్రాంతానికి వలస వెళ్ళిపోవాలి అని నిర్ణయించుకున్నాయి. అవి తాబేలు దగ్గరకు వచ్చి, మిత్రమా, మేము ఈ సరస్సు వదిలి దూరంగా ఉన్న మానస సరోవరానికి వెళ్తున్నాం, నువ్వు జాగ్రత్తగా ఉండు అని వీడ్కోలు చెప్పాయి. తాబేలు ఏడుపు ముఖం పెట్టింది. అయ్యో మిత్రులారా, నన్ను వదిలేసి వెళ్తారా? నీళ్లు లేకపోతే నేను కూడా చనిపోతాను కదా, నన్ను కూడా మీతో తీసుకెళ్ళండి ప్లీజ్ అని బతిమాలింది. హంసలు ఆలోచించాయి. మేమంటే ఎగిరి వెళ్తాం, మరి నువ్వు తాబేలువి కదా, ఎలా వస్తావు అని అడిగాయి. తాబేలుకి ఒక ఐడియా వచ్చింది. మిత్రులారా, ఒక పని చెయ్యండి, ఒక పొడవైన కర్రను తీసుకురండి. ఆ కర్ర 2 చివర్లను మీరు నోటితో పట్టుకోండి. నేను ఆ కర్ర మధ్యలో నా నోటితో గట్టిగా పట్టుకుంటాను. మీరు ఎగురుతుంటే నేను కూడా మీతో పాటే గాలిలో వేలాడుతూ వస్తాను కదా అని చెప్పింది. హంసలన్నయ్, ఐడియా బాగుంది, కాని ఇందులో ఒక పెద్ద ప్రమాదముంది. మేము ఆకాశంలో ఎగురుతున్నప్పుడు నువ్వు పొరపాటున నోరు తెరచావో అంతే సంగతులు, పైనుంచి కిందపడి పచ్చడైపోతావు. నువ్వసలే వాగుడుకాయివి, నోరు మూసుకుని ఉండగలవా? తాబేలు ఒప్పుకుంది. ప్రాణం మీద ఆశ ఉంటే నోరు తెరవను కదా, నేను ఒక్క మాట కూడా మాట్లాడ్ను, ప్రామిస్ అని చెప్పింది. ప్లాన్ రెడీ. హంసలు ఒక గట్టి కర్రను తెచ్చాయి. 2 చివర్లు పట్టుకున్నాయి. తాబేలు మధ్యలో కర్రను గట్టిగా నోటితో కరుచుకుంది. హంసలు రెక్కలు విప్పి భుగభుగమంటూ ఆకాశంలోకి ఎగిరాయి. తాబేలు గాలిలో తేలుతూ వెళ్తోంది. దానికి చాలా థ్రిల్లింగ్గా ఉంది. కింద చూస్తే చెట్లు, కొండలు చిన్నగా కనిపిస్తున్నాయి. అలా అవి ఒక ఊరిమీదుగా వెళ్తున్నాయి. కింద ఉన్న జనాలు ఆకాశంలో వెళ్తున్న ఈ వింతను చూశారు. అందరూ ఆశ్చర్యంగా, అరే, అది చూడండి, పైన హంసలు ఏదో బరువును మోసుకెళ్తున్నాయి అని అరిచారు. ఇంకొకడు, అరే, అది బరువు కాదురా, ఒక తాబేలు, హంసల మధ్యలో తాబేలు ఎగురుతోంది, భలేగుంది అని చప్పట్లు కొట్టారు. మరొకడు, ఒకవేళ ఆ తాబేలు పట్టు వదిలి కింద పడితే ఈ రోజే దాన్ని వండుకుని తినేస్తాను అని నవ్వాడు. కింద జనాలు తన గురించి మాట్లాడుకోవడం తాబేలుకు వినిపించింది. దానికి కోపం వచ్చింది. తన గురించి చులకనగా మాట్లాడుతున్నారని ఉక్రోశం వచ్చింది. ఈ మూర్ఖులకు నా తెలివి గురించి ఏం తెలుసు అని వాళ్లని తిట్టాలనుకుంది. హంసలు చెప్పిన వార్నింగ్ మరిచిపోయింది. నోరు తెరచి మీరు అని అనబోయింది. అంతే, నోరు తెరవగానే కర్ర పట్టుతప్పింది. ఆ అని అరుచుకుంటూ తాబేలు ఆకాశంనుంచి వేగంగా కిందపడింది. ఢబీం అని నేలమీద పడి ప్రాణాలు కోల్పోయింది. పాపం హంసలు బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయాయి. చూశారా ఫ్రెండ్స్, సరైన సమయంలో నోరు మూసుకుని ఉంటే తాబేలు ఈరోజు హాయిగా బతుకుండేది. ఎవరో ఏదో అన్నారని కోపగించుకుని సమయం సందర్భం లేకుండా రియాక్ట్ అయితే ఇలాగే ఉంటుంది పరిస్థితి. సో, మాట్లాడ్డం మంచిదే, కాని ఎప్పుడు మౌనంలో ఉండాలో తెలుసుకోవడం ఇంకా మంచిది. సైలెన్స్ ఈజ్ గోల్డ్. మీరు కూడా క్లాస్ రూంలో సైలెంట్గా ఉంటారు కదూ? మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.